డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికను చూస్తున్న ఎస్సెన్స్ గ్రూప్ శ్రోతలందరికీ స్వాగతం. మనం కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో ఇది చివరి భాగం, 53వది. అవును, ఒక పెద్ద ప్రయాణానికి ముగింపు. ఈ భాగం జవహర్లాల్ నెహ్రూ తన పుస్తకంలో వేసిన ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలవుతుంది. అసలు భారతదేశం అంటే ఏమిటి? నిజమే. 80 కోట్ల మంది ప్రజలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, వీటన్నింటినీ ఏది ఒకటిగా కలిపి ఉంచుతోంది? ఆ ప్రశ్నకే ఈ చివరి భాగం మొత్తం సమాధానం వెతికే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం చరిత్ర కాదు, భారతదేశం యొక్క ఆత్మను వెతకడమన్నమాట. ఆత్మను వెతకడం, కరెక్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లుగా భారతదేశం కేవలం ఒక భౌగోళిక స్వరూపం కాదు, ఒక గొప్ప ఆశయాన్ని సజీవంగా ఉంచిన ఒక జీవంత వాస్తవికత. ఆ ఆశయం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నమే ఇది. ఖచ్చితంగా. సరే, ఈ తాత్విక ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం దగ్గర కదా. అది నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తోంది. అవును. సృష్టికి ముందు ఏముంది? ఉనికి ఉందా లేక శూన్యముందా అని అడగటం, ఆ తర్వాత బహుశా సృష్టికర్తకు కూడా తెలీదేమో అనడం. అంటే వేల సంవత్సరాల క్రితమే అంత ధైర్యంగా ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. అవును. ఒక ఖచ్చితమైన సమాధానం చెప్పడం కన్నా సరైన ప్రశ్న అడగటమే గొప్పదనమని వాళ్లు నమ్మారు. ఆ అన్వేషణే మన తాత్వికతకు పునాది. మరి ఈ అన్వేషణను ఉపనిషత్తులు ఇంకా ముందుకు తీసుకెళ్లాయా? చాలా లోతుగా తీసుకెళ్లాయి. ముఖ్యంగా కఠోపనిషత్తు. అందులో యముడు నచికేతుడి సంభాషణ ఉంటుంది. దేని గురించది? ఆత్మ గురించి. మరణం తర్వాత ఏమవుతుంది అని నచికేతుడు అడుగుతాడు. అప్పుడు యముడు ఆత్మ పుట్టదు, చనిపోదు, అది శాశ్వతమైనది, సనాతనమైనది అని వివరిస్తాడు. అంటే శరీరం నశించినా లోపలున్న చైతన్యం అలాగే ఉంటుందనా? సరిగ్గా అదే. ఆ చైతన్యమే ఓం అని, అదే బ్రహ్మమని, పరమాత్మ అని చెబుతాడు. ఇది వ్యక్తిగత ఆత్మను విశ్వాత్మతో కలపడమన్నమాట. సరే, ఇవన్నీ చాలా పెద్ద తాత్విక ప్రశ్నలు. కాని సాధారణ మనిషికి తన రోజువారీ జీవితంలో వచ్చే నైతిక సంఘర్షణలకు సమాధానమెక్కడ దొరుకుతుంది? అందుకే మహాభారతం, భగవద్గీత అంతగా ప్రజలకు దగ్గరయ్యాయి. నిజమే. యుద్ధరంగంలో అర్జునుడి పరిస్థితిని చూడండి. తన సొంత వాళ్లను, గురువులను చంపాల్సి వచ్చినప్పుడు కుప్పకూలిపోతాడు. అది కేవలం ఒక యోధుడి బలహీనత కాదు కదా? కాదు. మనలో ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ధర్మసంకటమది. ఏది తప్పు, ఏది ఒప్పు అని. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం, ముఖ్యంగా ఆ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని గురించి చాలా అపార్థాలు కూడా ఉన్నాయి. పనిచేసి ఫలితమాశించవద్దు అంటే ఏమీ పట్టనట్టు ఉండాలా? అది చాలామంది చేసే పొరపాటు. నిష్కామకర్మ అంటే సోమరితరం కాదు. మరేమిటి దాని అసలు అర్థం, నీ పని నువ్వు 100% శ్రద్ధతో చెయ్యు, కాని ఆ ఫలితం నీ అహంకారానికి కారణం కాకూడదు. ఓకే. అంటే గెలిస్తే పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం అనే ఎమోషనల్ ట్రాప్లో పడద్దు అని. నీ చేతిలో ప్రయత్నం మాత్రమే ఉంది, ఫలితం కాదు. ఇది ఒక రకంగా సైకలాజికల్ ఫ్రీడమ్ లాంటిది. ఖచ్చితంగా. వేల ఏళ్ల క్రితం చెప్పిన ఒక గొప్ప మెంటల్ వెల్నెస్ టెక్నిక్ అది. సరే, ఈ ఆలోచనాధార ఎలా ఉంటే, గౌతమ బుద్ధుడి రాకతో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆయన వేద సంప్రదాయానికి పూర్తి వ్యతిరేక లేక సంస్కర్త? ఇది చాలా మంచి ప్రశ్న. ఒక రకంగా చూస్తే ఆయన తిరుగుబాటు చేశారు. వేదాల అధికారాన్ని, యజ్ఞయాగాదులను ప్రశ్నించారు. కాని ఆయన చెప్పిన అత్యంత విప్లవాత్మకమైన విషయం వేరే ఉంది. అదేమిటి? ఎవరో చెప్పారు కాబట్టి, పవిత్ర గ్రంథాల్లో రాశారు కాబట్టి గుడ్డిగా నమ్మద్దు. దేన్నైనా నీ స్వంత తర్కంతో పరీక్షించు. నీకు సమాజానికి మంచిదైతేనే ఆచరించు. ఆలోచనా స్వేచ్ఛకు ఇది ఒక పెద్ద పిలుపు. అవును. ఈ తర్కం, అహింస అనేవి ఆచరణలో ఎంత ప్రభావం చూపాయి? అశోక చక్రవర్తి దీనికి గొప్ప ఉదాహరణ అనుకుంటా. నిజమే. కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతానికి పశ్చాత్తాపపడి యుద్ధాన్ని వదిలేసి ధర్మాన్ని స్వీకరించాడు. అది చాలా గొప్ప పరివర్తన. గొప్ప పరివర్తనే. కాని కొంతమంది చరిత్రకారులు ఇందులో ఒక రాజకీయ కోణాన్ని కూడా చూస్తారు. అదెలా? తన సామ్రాజ్యాన్ని ఒకటిగా ఉంచడానికి, తన పాలనకు ఒక నైతిక బలాన్ని చేకూర్చడానికి ఈ ధర్మ ప్రచారం ఉపయోగపడిందని వాదిస్తారు. అంటే కారణమేదైనా ఫలితం మాత్రం మంచిదే జరిగింది. అవును. హింసను విడిచిపెట్టి అహింసను, కరుణను రాజనీతిగా స్వీకరించిన మొదటి చక్రవర్తి అశోకుడే. అది చారిత్రక వాస్తవం. ఆ తర్వాత మధ్యయుగంలో భక్తి ఉద్యమం, సూఫీ తత్వం వచ్చాయి.
ఇవి రెండూ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపాయి? ఈ రెండు ఉద్యమాల ఆత్మ ఒక్కటే. భక్తి ఉద్యమంలో బసవన్న లాంటి వాళ్లు కుల వ్యవస్థను, కల్మకాండలను తీవ్రంగా వ్యతిరేకించారు. దేవుడికి భక్తుడికి మధ్య పూజారి అవసరం లేదని చెప్పారు. అవును, ఎవరైనా సరే తమ భక్తితో నేరుగా దేవుణ్ణి చేరవచ్చని చెప్పారు. ఇది ఒక పెద్ద సామాజిక విప్లవం. మరి సూఫీతత్వం? సూఫీలు కూడా ఇస్లాంలోని కఠిన నియమాల కంటే ప్రేమ, సంగీతం ద్వారా దేవుడిని చేరవచ్చని నమ్మారు. మానవ ప్రేమ ద్వారానే దైవ ప్రేమను పొందగలమని చెప్పారు. అంటే ఈ రెండు ఉద్యమాలు హిందూ ముస్లింల మధ్య ఒక వారధిలా పనిచేశాయన్నమాట. కరెక్ట్. సామాన్య ప్రజల భాషలో, పాటల రూపంలో వాళ్ల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ రెండు ధారల కలయికకు కబీర్ ఒక గొప్ప ప్రతీక. నిస్సందేహంగా. మోకో కహా ఢూంఢేరే బందే మేతో తెరే పాస్మే అంటే నన్ను గుడిలో, మసీదులో కాదు, నీలోనే వెతుక్కో అని అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆయన ఒకేసారి రెండు మతాలలోని ఛాందసులను ఎదిరించారు. రాముడు, రహీం ఒక్కరే అన్నారు. అవును, దేవుడు మనిషి శ్వాసలోనే ఉన్నాడు అని చెప్పి మత పెద్దల అధికార వ్యవస్థ పునాదులనే కదిలించారు. ఆయన కేవలం కవి కాదు, ఒక సామాజిక విప్లవకారుడు. ఇలాంటి ఆలోచనలు అక్బర్ లాంటి పాలకులపై ప్రభావం చూపాయా? ఖచ్చితంగా చూపాయి. అక్బర్ స్థాపించిన దీన్-ఇ-ఇలాహీ వెనుక ఈ సమన్వయ స్ఫూర్తే ఉంది. రాజ్యం ఏ ఒక్క మతానికి చెందింది కాదని అతను నమ్మాడు. రాజా మాన్సింగ్తో ఆయన స్పష్టంగా చెప్తాడు, ఇది ఒక నైతిక నియమావళి మాత్రమే, దీన్ని స్వీకరించమని ఎవరినీ బలవంతం చెయ్యను అని. ఇది ఆధునిక సెక్యులరిజం యొక్క తొలి రూపంలా అనిపిస్తోంది. అనొచ్చు, కాని ఇందులో కూడా తన విశాల సామ్రాజ్యాన్ని ఒకటిగా ఉంచాలనే రాజకీయ అవసరముంది. సరే, ఒకవైపు ఈ సమన్వయ ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఔరంగజేబు, శివాజీల మధ్య సంఘర్షణ మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్ల రాక, బ్రిటిష్ పాలన. అవును, కథ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు ఒక పెద్ద మలుపు. అది విఫలమైనా కూడానా? విఫలమైనప్పటికీ అది భారత స్వాతంత్ర్య కాంక్షను దేశవ్యాప్తంగా రగిలించింది. కాని ఆ తర్వాత వచ్చిన రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద లాంటి వాళ్లు ఒక కొత్త విషయాన్ని గ్రహించారు. అదేమిటది? కేవలం ఆయుధాలతో బ్రిటిష్ వాళ్లని గెలవడం సాధ్యం కాదని, ముందు మన సమాజంలోని లోపాలను మనం సరిదిద్దుకోవాలని. అంటే అసలైన స్వేచ్ఛ, రాజకీయ స్వాతంత్ర్యం కంటే ముందు సామాజిక సంస్కరణల ద్వారా వస్తుందని నమ్మారన్నమాట. సరిగ్గా అదే. కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు లాంటివి ఉన్నంతకాలం మనం నిజమైన స్వేచ్ఛకు అర్హులం కాదని వాళ్లు బలంగా నమ్మారు. వివేకానందుడు అన్నట్లు, మన మతం ఇప్పుడు వంటగదిలోకి చేరింది, నన్ను తాకవద్దు అనే సిద్ధాంతంగా మారింది. ఈ ఆత్మవిమర్శ చాలా అవసరమయ్యింది. తర్వాత తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించారు. కాని దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చింది గాంధీజీ. అవును, ఆయన తీసుకొచ్చిన అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలు అపూర్వమైనవి. అవి ఎలా పనిచేశాయి? ఒక్క వ్యక్తి కూడా కేవలం తన ఆత్మశక్తితో, నైతిక బలంతో ఒక మహా సామ్రాజ్యాన్ని సవాల్ చేయగలడని గాంధీజీ నిరూపించారు. ఆయన దృష్టిలో స్వాతంత్ర్యమంటే కేవలం బ్రిటిష్ వాళ్లు వెళ్ళిపోవడం కాదు. కాదు, ప్రతి భారతీయుడిలో ఆత్మగౌరవాన్ని, నిర్భయాన్ని నింపడం. 1942లో చేయండి లేదా చావండి అని పిలుపునిచ్చే నాటికి అది యావజ్జాతి ఆత్మఘోషగా మారింది. చివరికి ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం. నెహ్రూ ప్రసంగం. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు భారతదేశం జీవం మరియు స్వేచ్ఛ వైపు మేల్కొంటుంది. ఆ క్షణం అది కేవలం అధికారం చేతులు మారడం కాదు. మరి అది వేల సంవత్సరాల నాగరికత ఒక కొత్త రూపంలోకి అడుగుపెట్టిన క్షణం. ఒక చీకటి శకం ముగిసి మన భవిష్యత్తును మనమే లిఖించుకునే కొత్త శకం మొదలైన క్షణమది. కాబట్టి ఈ మొత్తం అన్వేషణ సారాంశమేమిటంటే, భారతదేశం అంటే ఒక స్థిరమైన వస్తువు కాదు, అదొక నిరంతర ప్రవాహం. అవును, ఎన్నో విభిన్నమైన, ఒక్కొక్కసారి పరస్పర విరుద్ధమైన ఆలోచనలను కూడా తనలో ఇముడుచుకుని ముందుకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. ముగింపుగా చెప్పాలంటే, ఈ అన్వేషణకు రబీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలోని ప్రార్థన కన్నా సరైన ముగింపు ఉండదేమో. నిజమే. ఇది కేవలం ఒక కవిత కాదు, భవిష్యత్ భారతదేశం ఎలా ఉండాలనే ఒక ఆకాంక్ష. ఈ ఆలోచనతోనే మనం ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. మనందరం దీని గురించి ఆలోచించాలి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలెత్తుకు తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత గోడలతో ప్రపంచం ముక్కలు కాదో, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, ఓ తండ్రి, నా దేశాన్ని మేల్కొల్పు